Hello everyone, I am your gynecologist Dr. Sushmita. So today is World's Cancer Day. ఈ రోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కొంచెం ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. ఇంట్లోనే మనం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే మనమే రెండు చెక్ చేసుకొని కొంతవరకు తెలుసుకోవచ్చు ప్రాబ్లం ఏంటి అనేది. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో నేను చెప్తాను. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్కి ఫస్ట్ అద్దం ముందు నిలబడాలి. నడుము మీద ఇలా చేయి పెట్టుకొని చూసుకోవాలి. సైజ్ కానీ షేప్ కానీ నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా చూసుకోండి. నెక్స్ట్ 3 ఫింగర్ ఎగ్జామినేషన్ అంటే 3 వేళ్ళతోని రొమ్ముని టచ్ చేసి చూసుకోవాలి. సో ఈ 3 ఫింగర్స్ ఏంటంటే మీరు లెఫ్ట్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ ఫింగర్స్ యూస్ చేయండి. రౌండ్గా పైనుంచి కిందికి ఇలా రొటేట్ చేసుకుంటూ అబ్జర్వ్ చేయండి. పైనుంచి కిందికి ఇలా చూసినప్పుడు మీకు ఏమైనా తగులుతుందా, గడ్డలాగా ఉందా, నొప్పి ఉందా చెక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ నిపుల్స్ని చూసుకోవాలి. నిపుల్స్ ఏమైనా లోపలికి వెళ్ళాయా, ఏమైనా డిశ్చార్జ్ ఉందా, అంటే నీరులా కానీ బ్లడ్ కానీ పాలు కానీ ఏమైనా తగులుతుందా చూసుకోవాలి. అలానే చేతి కింద ఇలా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కనుక ఏమైనా గడ్డలు ఉన్నాయా చూసుకోవాలి. అలానే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఫింగర్స్తో రైట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఇలా మీకు ఎనీ అబ్నార్మాలిటీ గడ్డ కానీ ఏది కనిపించినా కూడా ఇమీడియట్గా కన్సల్ట్ డాక్టర్. భయపడొద్దు, ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు. సో ఈ గడ్డ కనుక మీకు ఏమైనా తెలుస్తున్నా లేకపోతే పెయిన్ ఉన్నా ఏమైనా డిశ్చార్జ్ ఉన్నా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవి అదేం ప్రాబ్లమో స్కాన్ ఉంటుంది, మ్యామోగ్రఫీ టెస్ట్స్ ఉంటాయి, దాంతో డయాగ్నోజ్ అవుతాయి. చాలా మటుకు అవి క్యాన్సరస్ కాదు, ఈజీగా క్యూరబుల్, ట్రీట్ చేయొచ్చు వాటిని. సో ప్రతి చిన్న చిన్న వాటిని కూడా అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్, గమనించడం ఇంపార్టెంట్. ఆఫ్టర్ 40 years మ్యామోగ్రఫీ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది చేస్తే కూడా చాలా మంచిది. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.